దశాబ్దాలుగా అదే తీరు, పార్టీల మధ్య అదే పోరు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా అవినీతి ఆరోపణలే ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారుతాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది. పాలక ప్రతిపక్షాల మధ్య పేలుతున్న మాటల తూటాలు సరికొత్త పొలిటికల్ గేమ్ ను తలపిస్తున్నాయి. ఈ గేమ్ లో గెలిచేదెవరు అనేది కూడా ఆసక్తి రేపుతోంది. తెలంగాణ పాలిటిక్స్ లో స్కామ్ గేమ్. అంశం ఏదైనా అవినీతి అంటున్న బీఆర్ఎస్, ఎదురుదాడిలో తగ్గేదేలే అంటున్న కాంగ్రెస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు నడుస్తున్నది ఇదే. కాంగ్రెస్ ను స్కామ్ గ్రెస్ గా ముద్ర వేసే పనిలో బిజీగా ఉంది బీఆర్ఎస్. గురుకులాల్లో పిల్లల యూనిఫామ్స్, షూస్ టెండర్లలో 2000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ఇటీవల పెద్ద బాంబు పేల్చిన మాజీ మంత్రి హరీష్ రావు సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే సింగరేణిలో కేజీ బొగ్గు కూడా లేదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. జైపూర్ పవర్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసిందా లేదా, డిపిఆర్ అప్రూవ్ అయిందా లేదా చెప్పు భట్టి గారు. పీపీఏ ఉందా లేదా, పీపీఏ లేకుండా పని ఎందుకు స్టార్ట్ చేసిందో చెప్పు భట్టి గారు. 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నదా, మాయమైందా? ఇద్దరం కలిసి పోదాం భట్టి గారు. నిజంగా బొగ్గు ఉంటే చూపి, నేను సారీ చెప్తా. కేవలం సింగరేణిని ఆబాస్పాలు చేయాలని, సింగరేణి సంస్థలకి నష్టపరచాలని ఒక కుట్రపూర్తిగా ఇరు రాజకీయ పార్టీలు, ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఆడుతున్న నాటకం ఇది. వాళ్ళని ప్రజల పక్క పంపించేశారు. వాళ్ళ దోపిడిని చూసి తట్టుకోలేక బయటికి పంపించిన ప్రక్రియలో రాజకీయం బతకడం కోసం ఏదో ఒక స్లోగన్ తీసుకుని బయటకు వస్తున్నారు. ఇక గురుకులాల్లో టెండర్ల విషయంలో స్కామ్ జరిగిందంటున్న బీఆర్ఎస్ నేతల విమర్శలకు మంత్రులు మాటల తూటాలతో సమాధానమిచ్చారు. 2000 కోట్లు ఎక్కడికి వెళ్ళి చెప్పు మరొకసారి. టెండర్ వారి వాల్యూ 600 కోట్లు కదా, 2000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి చెప్పు అంటున్నా హరీష్ రావు మీ ద్వారా. గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారికి సవాల్ చేస్తా ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రకారంగా ఈ సంక్షేమ శాఖల్లో అవినీతి రూపిస్తే మేము దేనికైనా సిద్ధము. ఇది మీరు పారదర్శకకు పందికొక్కులకు తేడా ఉన్నట్టుగా భావిస్తున్నాం. మా పారదర్శకతకు సంబంధించి ఎక్కడ విఘాతం కలిగినా, ఎక్కడ మేము తప్పు చేస్తున్నామని చూపెట్టినా మీరు దాన్ని ప్రూవ్ చేయగలిగితే తప్పకుండా మేము దానికి సంబంధించిన దాంట్లో ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. అదలా ఉండగానే మెట్రో ఫేజ్ 2 స్కామ్ అంటూ మరో తూట పేల్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఎల్ఎన్టీ ఆస్తులు 30,000 కోట్లయితే 15,000 కోట్లకే అమ్మేశారంటూ ఆరోపణలు గుప్పించారు. చీటికి మాటికి సిట్టులు అంటావు, చీటికి మాటికి సిట్టింగ్ జడ్జిల విచారణ అంటావు, కమిషన్లు అంటావు కదా రేవంత్ రెడ్డి. నీ మీద ఎల్ఎన్టీ కొనుగోళ్ల పైన విచారణ జరపాలా అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా నీకు దమ్ముంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే ఈ మొత్తం కొనుగోళ్లలో మీకు అనిపించట్లే అన్న 30,000 కోట్ల ఆస్తి 15,000 కోట్లకు అమ్మిండు అంటే ఎట్లా? ఇక్కడితో ఆగిందా అంటే ఫ్యూచర్ సిటీ పేరుతో 1000 కోట్ల స్కామ్ జరిగిందంటూ ప్రభుత్వంపై భారీ ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ అగ్రనేతలు. తాము ప్రభుత్వంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని కూడా చెబుతున్నారు. 25 ఫార్మా పెట్టి 75 తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ, గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. ఎక్కడుంది అసలు ఫ్యూచర్ సిటీ? ఎస్, ఐ అగ్రీ విత్ హరీష్ రావు 100%. ఫ్యూచర్ సిటీ లేదు, ఏదీ లేదు. మీరే డ్రామాలు ఆడుతున్నారు. హైకోర్టులోనేమో ఫార్మా సిటీ ఉందని చెప్తారు. మీరు చూడండి, కావాలంటే అఫిడవిట్ తీసుకోండి. ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ హైకోర్టులో ఉందండి. ఫ్యూచర్ సిటీ లేదు, గడిది గుడ్డు లేదు, అక్కడ ఏం లేదు. అయితే బీఆర్ఎస్ నేతల విమర్శలకు అధికార కాంగ్రెస్ నుంచి ధీటైన బదులే వస్తోంది. ఫ్యూచర్ సిటీకి అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామంటూ ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. దేశానికే కాదు ప్రపంచానికే ఒక గొప్ప నగరంగా రాణిస్తుందనడంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. అడ్డుపట్టునోళ్ళు, అడ్డం పడ్డోళ్లను అడ్డంగా తొక్కుకుంటూ పోతారు. ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంత ప్రజలు ఈ నగరాన్ని వాళ్లే కాపాడుకుంటారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు మరింత దూకుడు పెంచింది. అంతే స్పీడ్ గా కౌంటర్లిస్తోంది రూలింగ్ కాంగ్రెస్. మరి తెలంగాణలో నడుస్తున్న ఈ పొలిటికల్ స్కామ్ గేమ్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.